ఆల్రెడీ గత వీడియోలో మాట్లాడుకున్నాం. సెప్టెంబర్ 30 రోజున గౌరవ తెలంగాణ హైకోర్టు బెంచ్ ముందుకి గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి 4 కేసులు హియరింగ్ రాబోతున్నాయని. సో అవి ఏమేమి కేసులు, ఐటెం నెంబరు, కోర్టు నెంబరు, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మీరు ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా స్క్రీన్ మీద చూడొచ్చు. కోర్ట్ నెంబర్ 32, మండే the 30th day of September 2024 at 10:30 AM. సో రేపు ఫస్ట్ కోర్ట్ నెంబర్ 32 ఐటెం నెంబర్ 4గా ఒక కేసు, అదేవిధంగా ఐటెం నెంబర్ 6గా 2 కేసులు రాబోతున్నాయి. సో మనం ఆల్రెడీ గత వీడియోలో మాట్లాడుకున్నాం, ఈ 2 కూడా కొత్తగా ఫైల్ అయినటువంటి కేసులు. సో ఇది మీరు ఇక్కడ మ్యాటర్లో కూడా చూడొచ్చు, అడ్మిషన్ అని పెట్టారు ఇక్కడ మెన్షన్. సో ఈ కేసెస్ మీద మోస్ట్లీ రేపు కౌంటర్ ఫైలింగ్ గురించే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాదనలు అవి అప్పుడే ఉండవు, మీ అందరికీ అది తెలిసిందే. సో మ్యాక్సిమం రేపు మనం ఈ 2 కొత్త కేసులు కూడా కౌంటర్ ఫైల్ చేయమని చెప్పే అవకాశం ఎక్కువ ఉంటుందని మనం చెప్పవచ్చు. సో ఓవరాల్గా రేపు స్టార్టింగ్ అయితే 2 కేసులు రాబోతున్నాయి గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటివి. ఒక కేసు వచ్చేసి నోటిఫికేషన్నే ఛాలెంజ్ చేశారు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అధికారం టీజీపీఎస్సీకి లేదని, ఓన్లీ పాత నోటిఫికేషన్కి రీ ఎగ్జామ్ మాత్రమే పెట్టాలని. అదేవిధంగా మరో పిటిషన్ వచ్చేసి లోకల్ నాన్ లోకల్ గురించి, అంటే ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనే ఒక క్లారిటీ కోసం వీళ్ళు మరో పిటిషన్ వేసినట్టుగా వాళ్ళ ప్రేయర్లో అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ 2 కొత్త కేసులు రేపు మార్నింగ్ సెషన్లో రాబోతున్నాయి. సో మనకి నెక్స్ట్ కేసులు చూసుకుంటే సేమ్ మళ్ళీ కోర్ట్ నెంబర్ 32, మండే the 30th day of September 2024. సో ఇది మనకి ఆఫ్టర్నూన్ టైం. సో 2:15కి మరొక 2 కేసులు రాబోతున్నాయి. సో కోర్ట్ నెంబర్ 32 ఐటెం నెంబర్ 81, ఐటెం నెంబర్ 82. సో మీకు 81 ఐటెం నెంబర్ ఆల్రెడీ తెలుసు. శుక్రవారం రోజున దాదాపుగా 1:30 పాటు సుదీర్ఘమైన వాదనలు అయితే జరిగాయి. సో ఇప్పుడు ఆ కేసు ఇక్కడ కంటిన్యూ ఉంది. సో ఇది కేసు వచ్చేసి మనకి మల్టిపుల్ పాయింట్స్ కేసు. సో ఆల్రెడీ ఈ కేసులో గౌరవ పిటిషనర్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ గారు వాదనలు అయితే అయిపోయాయి. గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ గారు ఆల్రెడీ కొన్ని పాయింట్స్, అంటే 40 to 50% వాదనలు అయితే జరిగాయి. సో ఇప్పుడు రిమైనింగ్ 50% వాదనలు పెండింగ్లో ఉన్నాయి. సో మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి. సో అదేవిధంగా 82 ఐటెం నెంబర్ వచ్చేసి ఇది కంప్లీట్గా కీకి సంబంధించిన కేసు. సో ఈ పిటిషనర్ అంటే కీ రాంగ్ ఇచ్చారని చెప్పేసి పిటిషన్ అయితే ఫైల్ చేశారు. దాదాపు 14 క్వశ్చన్లు ఆన్సర్ తప్పని చెప్పేసి వీళ్ళు పిటిషన్ అయితే వేశారు. సో వీళ్ళు ఇంతవరకు వాదనలు స్టార్ట్ చేయలేదు. సో బహుశా రేపు ఈ కేసులో పిటిషనర్ తరపు గౌరవ అడ్వకేట్ గారి వాదనలు, అదేవిధంగా గవర్నమెంట్ గారి వాదనలు కూడా రేపు ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే రేపు తెలంగాణ గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి ఇంపార్టెంట్ కేసెస్ మొత్తం 4 ఉంటే అందులో 2 అడ్మిషన్, 2 ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉన్నాయి. సో రేపు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ చాలామంది అభ్యర్థులకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం చర్చించేందుకు ప్రయత్నిద్దాం. సో కొంతమంది రేపు స్టే వస్తుందా రాదా అనుకుంటున్నారు. సో కంప్లీట్గా ఈ 2 కేసులను చూస్తే ప్రస్తుతం అయితే ఒకటి 50% ఆర్గ్యుమెంట్లో ఉంది, ఇంకోటి స్టార్ట్ కాలేదు. సో మరి చూడాలి, రేపు ఒక రోజుల్లో అవన్నీ కంప్లీట్ అయితే చెప్పలేము, ఎందుకంటే అది కోర్టు ఇంటర్నల్ ప్రొసీడింగ్స్, ఏదైనా జరగచ్చు. సో అదేవిధంగా ఒకవేళ వాయిదా పడితే నెక్స్ట్ డేనే వస్తుందా, లేకపోతే ఆఫ్టర్ దసరా హాలిడే వెకేషన్ తర్వాత మళ్ళీ వాయిదా వస్తుందా అని కూడా చాలామంది అభ్యర్థులు డౌట్ పడుతున్నారు. అది కూడా మనం చెప్పలేము. మ్యాక్సిమం కొన్ని కేసెస్లలో అంటే ఇవి ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నెక్స్ట్ డే ఇవ్వచ్చు. బట్ మ్యాక్సిమం ఇప్పుడు గత చూస్తే మాత్రం ఎప్పుడు కూడా మినిమం 3-4 డేస్ తర్వాతనే నెక్స్ట్ వాయిదా అయితే ఉంటుంది. సో 3-4 డేస్ వాయిదా ఇస్తే ఎగ్జాక్ట్లీ దసరా తర్వాతే నెక్స్ట్ వాయిదా అయితే ఉండే అవకాశాలు ఉంటుంది. సో ఇది కంప్లీట్గా కోర్టు ఒక ఇంటర్నల్ ప్రొసీడింగ్స్, అది అక్కడున్న పిటిషనర్ అడ్వకేట్స్ అండ్ వాళ్ళకు మాత్రమే అది అవగాహన ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 1కి రేపు చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎగ్జామ్ కూడా చాలా దగ్గరకు వచ్చేస్తున్నది. సో ఇప్పుడు రేపు జరిగే వాయిదాల రేపు జరిగే ఆర్గ్యుమెంట్ మీదనే కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో మ్యాక్సిమం
రేపు ఈ వాదనలు 2 కేసులు కూడా వాదనలు పూర్తయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ వాదనలు కనుక మొన్న శుక్రవారం కనుక పెండింగ్లో పడిపోయినట్టు మళ్ళీ పెండింగ్లో పడితే మ్యాక్సిమం నెక్స్ట్ వాయిదాకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ 2 కేసెస్ కూడా ప్రస్తుతం వాయిదాల మీదనే, మన ఆర్గ్యుమెంట్ మీదనే ఉన్నాయి. సో ఈ ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అయితేనే స్టే రావడమా మరి లేకపోతే వాయిదా వేయడమా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి చూద్దాం మరి రేపు ఏం జరుగుతుందో. సో ప్రస్తుతం